హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధిలో మహానగరం బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫోర్త్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాల్లో 4వదిగా నిలిచిన హైదరాబాద్ నంబర్ 1 స్థానానికి ఎగబాకేందుకు శరవేగంగా ముందుకు వెళ్తోంది. దీంతో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లా మారబోతోంది హైదరాబాద్. అనేక గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయి. దీంతో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఐటీ సంస్థలు, పరిశ్రమలను స్థాపించేందుకు సర్కార్ శరవేగంగా ప్రణాళికలను రెడీ చేస్తోంది. ఫోర్త్ సిటీ చుట్టూ వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేసింది. దీంతో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ నెంబర్ 1 గా నిలవబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ డెవలప్మెంట్ పై వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వెల్లడించారు. Raj News and Narredco and HRA have organized a very extremely impressive Hyderabad real estate summit. I was very impressed by the gathering, quite a large gathering, and మేము ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి హామీ ఇస్తున్నాము. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిల్డింగ్ యాక్టివిటీస్ పెరగడానికి, మరింత వేగంగా పెరగడానికి మా ప్రభుత్వం యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. We in Hyderabad are lucky with a moderate climate, cosmopolitan culture, మంచి పూల్ ఆఫ్ టాలెంటెడ్ యంగ్ పీపుల్ ఆర్ దేర్, అండ్ మా ప్రభుత్వము మంచి లా అండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఐఎమ్ షూర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విల్ బి అ బూమ్, అండ్ ఐ విష్ మై బెస్ట్ విషెస్ టు రాజ్ న్యూస్ ఆల్సో. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ఏర్పాటు కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. అంతేకాదు మహానగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు హైదరాబాద్కు కృష్ణా, గోదావరి జలాలు తరలించింది కూడా కాంగ్రెస్ పాలనలోనే అన్నారు. ముఖ్యంగా దావోస్ టూర్లో ఇప్పటి వరకు 1,78,950 కోట్ల పెట్టుబడులను సాధించి కాంగ్రెస్ సర్కార్ చరిత్ర సృష్టించిందన్నారు. We are a government who is totally committed to bring Hyderabad to global standards. We realize that there is a traffic issue, so to address that issue, the metro is being expanded and strengthened and capacity increased on all sides of Hyderabad. We are building up a skill university which would be of a global standard and will provide skilled manpower for all sectors: manufacturing, IT, real estate, constructions, all sectors, a global standard skill university. We are looking at creating a global standard sports university, a future city which would be on comparison with the best urban habitations in the world. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయూతనందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బిల్డర్లకు సమస్యలు వస్తే ప్రభుత్వాన్ని నేరుగా సంప్రదించవచ్చన్నారు. అందుకు 24 గంటలు తాము అందుబాటులో ఉంటారని తెలిపారు. అవసరమైతే సీఎంతో చర్చించి కేబినెట్ లో రియల్టర్ల సమస్యలపై డిస్కస్ చేస్తామన్నారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ రియల్ రంగానికి భరోసాగా ఉంటుందని తెలిపారు. For ease of doing business, this government and all of us are available 24/7. Anything that real estate developers require or the builders require, our government will play a proactive role. I can also assure you that should you have any issues, either Narredco or Hyderabad Realtors Association or anything that comes to you, all of us are 24/7 available, and you can directly bring it to my notice also. We will represent on your behalf. మహానగరంలో జనాభా రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ రంగం మరింత పురోగతి సాధించబోతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ప్రభుత్వం చేపట్టిన మూసీ పునర్జీవం అభివృద్ధిలో భాగమేనన్నారు. సియోల్ నగరంలోని చియంగ్ గెచియాన్ తరహా మూసీ పునరుద్ధరణ ఉంటుందన్నారు. మూసీ పునరాజీవం ద్వారా హైదరాబాద్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రజలు దాహార్తి తీర్చేందుకు గోదావరి జలాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదేవిధంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
మొత్తంగా ఫోర్త్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, RRR నిర్మాణం, మెట్రో విస్తరణ పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధిలో బ్రాండ్ అంబాసిడర్ గా మారుతుందని చెప్పాలి.